టు సమీరా కిచెన్ రెసిపీ మీరు అందరు బాగుందని మనస్ఫూర్తి కోరుకుని మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వాడు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు నేను బీరకాయ ఫ్రై చేయబోతున్నానండి. ఈ బీరకాయ ఫ్రై అయితే చపాతీలో చాలా బాగుంటుందండి, రైస్లో కూడా బాగుంటుంది. అర్ధ కిలో బీరకాయ తీసుకున్నాను నేను. బీరకాయ అయితే ముదురు అయితే తోలు పారాలని కొంచెం నేతగా అయితే దాంట్లో ఫ్రై అనేది చేసుకోవచ్చు, మనం కడిదాలు అనేది చేసుకోవచ్చు. ఇక్కడైతే 2 ఆనియన్ కట్ చేసుకున్నాను, తగినంత ఆయిల్ వేసుకున్నానండి. కొంచెం ఆనియన్ ఎక్కువ వేసుకోవాలండి, కొంచెం చట్నీ మాదిరి అవుతుంది బీరకాయ ఫ్రై అనేది. ఇక్కడ ఆనియన్ దూరంగా ఫ్రై చేసుకునేగా కొద్దిగా మన అల్లం పేస్ట్ చాలా టేస్ట్గా ఉంటుందండి. తగినంత పసుపు వేసుకోవాలండి, తగినంత సాల్ట్ వేసుకోవాలా, తగినంత రెడ్ చిల్లీ అండి. రెడ్ చిల్లీ అనేది చాలా తక్కువ వేసుకున్నారు, ఎక్కువ వేస్తే మన పిల్లలు తినరు. సాల్ట్ కూడా కొంచెం తక్కువ వేసుకోవాలండి. బీరకాయలో కొంచెం ఎక్కువ వేసుకున్న చాలా అది ఉప్పు కానసందుకు కొంచెం సప్పగానే చేసుకోవచ్చు, మన టేస్ట్ చూసుకుని పైన చేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు బీరకాయలు ఎక్కువ వాటర్ వేసి శుభ్రం చేసుకోవాలండి. కొద్దిగా నేను కొత్తిమీర వేసుకున్నానండి. దీంట్లో ఒక టమాటా పండ్లు వేసుకోవాలి, టమాటా పండ్లు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా ధనాల మసాలా వేసుకోవచ్చు, కొద్దిగా వట్టి కొబ్బరి మనం తురుము పట్టిన తీసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్నాక మనం కొంచెం మీడియం చేసి కుక్ చేసుకోవాలండి. ఇలా గ్యాస్ పెట్టుకొని కుక్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇలా బీరకాయలు అయితే కొద్దిగా కూడా వాటర్ కదండి, మనం మూత పూస్తున్నాం కదా, అదే ఆవిరికి ఇవన్నీ కుక్ అయిపోతాయి బీరకాయలన్నీ. చూడండి, మళ్ళీ కొంచెం నేను కుక్ చేసుకున్నాను, ఇప్పుడు తీసుకుంటున్నాను. వాటర్ ఎన్నికి అవసరం లేదండి, ఇది వాటర్లో కుక్ అయిపోతుంది. మనం కొంచెం మూస్తే ఆవిరికి ఇది కుక్ అయిపోతుంది. అది రైస్లో చపాతీలో చాలా బాగుంటుంది. ఈరోజు లంచ్కి మా పిల్లలకి ఏదైనా బీలింగ్ చేశారో నాకు కామెంట్లో చెప్పండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.